వాంగ్చుక్ సామాజిక కార్యకర్త, అలాగే ఈయన విద్యావేత్త. వాంగ్చుక్ గారి గురించి మనందరికీ తెలిసిందే కదా. బీజేపీ అధికారంలోకి వస్తేనే ఈయన వాయిస్ రేజ్ అవుతుంది. 2014 నుంచే ఈయన వాయిస్ రేజ్ అవుతుంది. అంతకుముందు అటల్ బిహారీ వాజ్పేయి గారి సమయంలో కూడా వాయిస్ రేజ్ అయ్యింది, మధ్యలో మరి లేదు. ఇప్పుడు అభిజిత్ దీప్కే ఏదైతే ఈ సీజేపీ అంటే కాక్రోచ్ జనతా పార్టీ ఉందో, వీళ్ళందరూ ఇప్పుడు కలిశారు. జంతర్ మంతర్ వద్ద ఈయన 16 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు. 8 కేజీలు తగ్గిపోయారంట ఈయన. అలాగే వాళ్ళు కూడా 24 రోజులుగా ఇది చేస్తున్నారు. అదే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం వీళ్ళందరూ చేస్తున్నారు. మరి నిన్న ఇంత పెద్ద అభాండం వచ్చింది, దాని గురించి మాట్లాడారా? 26/11 దాని గురించి చాలా అంటే అభాండం కాదు, అది నిజాలని తెలిసాయి ఇవన్నీ. దీని గురించి ఎవరు మాట్లాడరు. అలాగే ఈ లీక్ ఏదైతే ఉందో, నీట్ పరీక్ష లీక్కి సంబంధించినటువంటి విషయాలు బయటకు వచ్చిన తర్వాత, ఆ తర్వాత మళ్ళీ రీటెస్ట్ చేసినప్పుడు బెంగళూరులో ర్యాలీలు చేశారు. ఆ రోజు ఎవడైనా ర్యాలీలు చేస్తారా? ఆ రోజు 3-4 పిల్లల పాపం సమయానికి వెళ్ళలేక పరీక్షలు కూడా రాయలేకపోయారు. మరి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయాయి. ఆ రోజు ఎందుకు మీరు ర్యాలీలు చేశారు? దాని గురించి ఎందుకు ఈ అభిజిత్ దీప్కే మాట్లాడడం? నువ్వు రాజకీయాలకి అతీతంగా పెట్టిన పార్టీ కదా, ఎవడు తప్పు చేసినా ప్రశ్నిస్తానన్నావు కదా. మరి నిన్న అదే ఖురేషీ గారితో పాటు చాలామంది, ఆర్వీఎస్ మణి గారు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. చాలా నేరాలు చేశాము, దిగ్విజయ్ సింగ్ లాంటి వాళ్ళు కూడా చాలా నేరాలు చేయడానికి ప్రయత్నాలు చేశారు. చివరికి ఆనాటి యూపీఏ హయాంలో 26/11 దాడులు ఏవైతే ఉన్నాయో, ఈ దాడులకి ప్రధాన సూత్రధారి కాంగ్రెస్ ప్రభుత్వమే అని అప్పుడు ఆయన నిన్న విమర్శించాడు. దీనికి సంబంధించి కసబ్ను కూడా హిందువులుగా తీర్చిదిద్దాలని, కసబ్ను అంటే వాడికి ఇది కట్టారు, తాళ్ళు, హిందువులు ధరించేటటువంటి కాషాయితాలు ధరించారు. మరి ఇలాంటివన్నీ కూడా మీకు కనిపించవా? స్వయంగా అప్పుడు ఆ ప్రభుత్వంలో పనిచేసినటువంటి వారే మాట్లాడుతున్నారు. మరి దీని గురించి మనం మాట్లాడగలగాలి. అంటే పారదర్శకత్వం అంటే అంత పారదర్శకత్వంగానే ఉండాలి కదా మరి అలాంటప్పుడు.